హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఈరోజు బ్లాగ్ వచ్చేసి కుకింగ్ అలాగే ఔటింగ్. అంటే మా బేబీ కోసం కొంచెం షాపింగ్ కూడా చేసాము. సో ఆ రెండు కలిసి వీడియో అనమాట ఇది. ఈరోజు సండే స్పెషల్ కర్రీ వచ్చేసి మాది చికెన్ ఫ్రై చేసుకున్నాము. సో అలాగే ఔటింగ్ ఏమో మా బేబీకి మండే నుండి స్కూల్ స్టార్టెడ్ అనేసి కొన్ని బాక్సెస్ తీసుకున్నాము. సో వాటి కోసం షాపింగ్కి వెళ్ళాము. అలాగే ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మల్టీగ్రెయిన్ దోస వేశాను. ఫస్ట్ టైం నేను ఇలా ప్రిపేర్ చేయడం కన్నా చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది, సాఫ్ట్గా ఉంది, అలాగే క్రిస్పీగా కూడా ఉంది. సో నేను ఈ దోశలకు కొద్దిగా నువ్వుల పొడి యాడ్ చేసుకొని వేసుకున్నాను. సో కొంచెం చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాము ఒకసారి. ఫస్ట్ నేను మల్టీగ్రెయిన్స్కి ఏమేమి వాడానో అవి చెప్తాను. ఒక టీ గ్లాస్లోకి హాఫ్ అలా తీసుకున్నాను. హాఫ్ ఏమో పెసరపప్పు, అలాగే శనగపప్పు, అలాగే ఎర్రపప్పు అదే మసూర్ దాల్, అలాగే మినప్పప్పు, అలాగే కొన్ని పల్లీలు, అలాగే వాటితో పాటు 1 గ్లాస్ ఆఫ్ రైస్ కూడా వాడాను నేను. సో 1 గ్లాస్ ఆఫ్ రైస్ వేసుకున్నాను. వాటితో పాటు 1 టీ స్పూన్ మెంతులు, ఇవన్నీ వేసుకొని ఒక 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. సో అలా నానబెట్టుకున్న దాన్ని మార్నింగ్ మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవడమే. నేనైతే పచ్చిమిర్చి అల్లం ఇవేమీ యాడ్ చేయలేదు, ఎందుకంటే బేబీ కూడా తీసుకుంటుంది కదా అనేసి నేను ఇంకా పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర ఇలాంటివి యాడ్ చేయలేదు. సో అలాగే ప్లెయిన్గానే వేసేసాను. కానీ దోశ వేసేటప్పుడు దానిపైన నువ్వుల పొడి వేసుకున్నాను. సో దానివల్ల టేస్టీగా ఉంది. మనం ఇందులో రైస్ వేసాం కాబట్టి ఆ రైస్కి క్రిస్పీగా ఉంది. సో ఈ దాల్స్ అన్నిటికి సాఫ్ట్గా ఉంది. సో మొత్తం మీద మల్టీగ్రెయిన్ దోశ అయితే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగే. అలాగే నెక్స్ట్ నేను ఆఫ్టర్నూన్ లంచ్లో కానీ చికెన్ ఫ్రై చేస్తున్నాను. సో ముందుగానే చికెన్ని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత అందులోకి 1 కప్పు పెరుగు, అలాగే 1 నిమ్మకాయ, నేను ఇందులోకి ఫ్రెష్గా అల్లం తురుముకొని వేసుకుంటున్నాను. సో నేను కొద్దిగా అల్లం తురుము కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే 2 దాల్చిన చెక్క, 2 చిన్నవి అనాస పువ్వులు, అలాగే 4 లవంగాలు, కొద్దిగా ఆయిల్, ఇవన్నీ వేసుకొని మొత్తం చికెన్ పీసెస్కి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అలా ఒక 20 మినిట్స్ మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల టేస్ట్గా ఉంటుంది. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ లోపల నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే వాటితో పాటు సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఆనియన్స్ మొత్తం బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ కూడా తీసి బయట పెట్టుకొని దానికి సరిపడా కారం, పసుపు, ధనియాల పొడి వేసుకొని శుభ్రంగా కలిసేటట్టు మొత్తం అంతా కలుపుకోవాలి. అలాగే ఈరోజు మీ స్పెషల్ ఏంటి? సండే స్పెషల్ ఏం చేశారు మీరు? నేను ఇది సండే పెట్టాల్సిన బ్లాగ్ కానీ అంటే మా అమ్మాయికి షాపింగ్ ప్లస్ మండేనేమో నిన్న ఫస్ట్ డే ఆఫ్ స్కూలు. నేనైతే ఫుల్ ఎమోషనల్ అయ్యాను, చాలా ఏడ్చాను. డెలివరీ తర్వాత ఎంత ఏడ్చాను, ఇప్పుడు కూడా అంత బాగా ఏడుపు వచ్చింది నాకు. అసలు పంపించబుద్దే కాలేదు స్కూల్కి. చాలా ఎమోషనల్ అయ్యాను. అందుకే వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి చాలా లేట్ అయ్యింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మీ రెసిపీ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ కూడా ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అలాగే దాంతోపాటు పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సో ఇంకా కర్రీలోకి మనం వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ అందులోనే వాటర్ ఉంటుంది కాబట్టి. మనం ఆల్రెడీ కర్డ్ కూడా వేసాం కాబట్టి ఇంకా అక్కర్లేదు. సో ఆ వాటర్తోనే ఫ్రై అయిపోతుంది. సో అలా ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అలాగే నేను ఇందులోకి కొద్దిగా గరం మసాలా, అలాగే ఎవరెస్ట్ వారి చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. అంటే నేను ఈరోజు మసాలా మిక్సీ పట్టలేదు, సో అందుకని ఇంక ఇవి పొడి వేసేస్తున్నాను డైరెక్ట్గా. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని. సో గరం మసాలా, అలాగే చికెన్ మసాలా,
పీసెస్కి బాగా పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇంకా వాటర్ కంటెంట్ లేకుండా బాగా దగ్గర పడే వరకు ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. సో కింద మాడకుండా అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉంటే కింద అడుగంటకుండా ఉంటుంది. అలాగే కర్రీ కూడా టేస్ట్గా వస్తుంది. అలా అడుగంటకుండా తిప్పుకోవాలి. సో ఆల్మోస్ట్ కర్రీ కూడా అయిపోయినట్టు. ఫైనల్గా కొరియాండర్ లీవ్స్ వేసుకొని గార్నిష్ చేసుకోవడమే, అంతే. సో అలా చికెన్ ఫ్రై కూడా రెడీ. సో నేనైతే ఈరోజు వైట్ రైస్ చేసుకున్నాను, బగారా రైస్ ఏం చేయలేదు. మా హబ్బీ కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు అనేసి ఇంక నేను ఓన్లీ వైట్ రైస్ చేసుకున్నాను. సో అలా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈవినింగ్ మా హబ్బీ ఎర్లీగానే వచ్చారనేసి ఇంకా అమ్మాయి గారికి బాక్సెస్ తీసుకుందామని బయటికి వెళ్ళాము అలాగా షాపింగ్కి. షాప్ వచ్చేసి టోలీ చౌకీలో ఉన్న 99 స్టోర్కి వెళ్ళాము. చాలా పెద్దగా ఉంది. చాలా ఐటమ్స్ ఇంట్లోకి మనకు కావాల్సిన ప్రతి ఐటమ్ ఉంది ఆ షాప్లో. నాకు తెలిసి ఎక్కువ చైనా పీసెస్ లాగా కనిపిస్తున్నాయి నాకు. నేనైతే చాలా అలాగే ఫీల్ అయ్యా చైనా పీస్లని. బట్ ప్రస్తుతానికి ఇంకా రేపటికి ఎమర్జెన్సీ అనేసి మొత్తం మీద ఏదో బాక్సెస్ అయితే తీసుకున్నాను. ఒక 2 ఐటమ్స్ తీసుకున్నాను నేను. అలాగే ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాను. మా అమ్మాయి అయితే బొమ్మలు తీసుకోమని చాలా గొడవ పెట్టింది. మొత్తం మీద పెయింట్కి సంబంధించిన ఒక కంసెస్ బాక్స్ అవి మాత్రం తీసుకుంది. బాక్సెస్ అని చూసాం కానీ స్టీల్ బాక్సెస్లో అయితే కొంచెం టైట్గా ఉన్నాయి లేవనేసి ఎయిర్ కంటైనర్స్ది అలా టైట్గా ఉండే దొరుకుతుందేమో అని చూసాం కానీ అది కూడా దొరకలేదు చాలా వరకు. చూసి ఇంకా లాస్ట్కి 2 టైప్స్ బాక్సెస్ అయితే తీసుకున్నాము. కానీ మన ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఐటమ్ అయితే అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడైతే. ప్రతి ఐటమ్ ఉంది, ఐటమ్ బట్టి కాస్ట్ ఉంది. కానీ మ్యాక్సిమం చాలా ఐటమ్స్ మాత్రం 99కి మాత్రం అవైలబుల్ ఉన్నాయి, చాలా ఐటమ్స్ మాత్రం. సో అలా స్టీల్ బాక్స్ 3 పీసెస్ బాక్స్ కూడా 99 రూపీసే. సో కిడ్స్కి అయితే చాలా బాగుంటుంది. చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా చూసాం కానీ ఇంకా లాస్ట్కి నేను 2 కంటైనర్స్ అయితే తీసుకున్నాను. మొత్తం మీద అలా షాపింగ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాం. మా అమ్మాయి మాత్రం బొమ్మలు తీసుకోమని చాలా గొడవ పెట్టింది ప్రస్తుతానికి. నెక్స్ట్ టైం చూద్దాం అనేసి తీసుకొచ్చేసాము. అప్పటికి చాలా టైం అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye. See you next video. Have a nice day. Keep smiling. Bye bye.